దావీదు రాసిన కీర్తనలు అందమైనవి, శక్తివంతమైనవి మరియు ప్రోత్సాహకరమైనవి. దావీదు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇంటా బయట ఉన్న శత్రువులను జయించడానికి దేవుని సన్నిధి అతనికి సహాయం చేసిందని దావీదు అర్థం చేసుకున్నాడు. 34వ కీర్తన రాసే సమయానికి దావీదు తన జీవితంలో చాలా కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నాడు. ఈ కీర్తన ప్రపంచాన్ని మార్చేవానిగా ఉండడానికి అవసరమైన 5 విషయాలను మనకు తెలియజేస్తుంది. మొదటిది, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలని దృఢంగా నిర్ణయించుకోండి. 2, మీ ఆనందానికి మూలమైన దేవుని వైపు ఇతరులు చూసేలా చేయండి. 3, మీ ఆరాధనలో ఇతరులను పాలిభాగస్తులను చేయండి. 4, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను వారితో పంచుకోండి. 5, దేవుని మంచితనాన్ని గురించి ప్రకటించండి. దావీదు మొదటి వచనంలో ఇలా అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. తన జీవితమంతా దేవుణ్ణి స్తుతిస్తూనే గడుపుతానని అతను తీసుకున్న నిర్ణయం అందరితో చెప్పడానికి దావీదు తాపత్రయపడ్డాడు. పరిస్థితులు చెడ్డవిగా ఉన్నప్పటికీ, అంటే అతి క్రూరమైన 2 రాజులు అతన్ని వెంటాడుతున్న సమయంలో కూడా దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని అన్నాడు. దేవునికి మాత్రమే చెందాల్సిన మహిమ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు రాకూడదని దావీదు తన ఆనందానికి మూలమైన దేవుని వైపు ప్రజలంతా చూసేలా చేశాడు. అందుకే 34వ కీర్తన 2వ వచనంలో ఇలా అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. 3వ వచనంలో నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునడి అంటూ దేవుని మంచితనాన్ని అనుభూతి చెందమని దావీదు ఇతరులను ఆహ్వానిస్తున్నాడు. దావీదు తన వ్యక్తిగత ఆరాధన గురించి రాస్తూనే తన అనుభూతిని ఎంతో ఉత్సాహంతో ఇతరులతో పంచుకున్నాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.